యేసుప్రభువారు ఇంకేం చేయడానికి వచ్చాడు? మొదటి పాయింట్ అయిపోయింది, పాపం తీయడానికి వచ్చాడు, అయిపోయింది. ఇంకేం చేయడానికి వచ్చాడు? ఏసయ్య వల్ల ఇంకేం జరిగింది భూమి మీద? ఏసయ్య ఇంకెవరికి ఏం చేశాడు అని మనం చూస్తే, ఆయన చనిపోయిన వారిని లేపడానికి వచ్చాడు. ఎవరు లేపడానికి? చనిపోయిన వారిని లేపడానికి వచ్చి, చనిపోయిన వారిని లేపడానికి రావడం ఏంటి? చనిపోయిన వారిని లేపడానికి ప్రవక్తలు లేపలేదా? చిన్న ప్రవక్తలు లేపలేదా? యాజకులు లేపలేదా? సావుకులు లేపలేదు? ఈరోజు సావుకులు లేపుతున్నారు చాలా మంది సావుకులు ఉన్నారు. యూట్యూబ్లో కొడితే చనిపోయిన వారిని లేపిన సావుకులు అని కొట్టినా, లేదంటే జీసస్ క్రైస్ట్ అని కొట్టినా కొన్ని విషయాలు బయటకు వస్తాయి. మొత్తం చనిపోయిన వారిని కూడా లేపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే యేసు ప్రభువారు లేపింది ఎలాంటి వ్యక్తులు తెలుసా? అవయవాలు మొత్తం, లోపల ఉన్న పార్ట్స్ మొత్తం, లోపల ఉన్న అవయవాలన్నిటిని తీసి ఒక ఉత్త డోలుని కుట్టి లోపల పెట్టిన వ్యక్తి లేపాడు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి ఎవరో చెప్తారా? రేపు సాయంత్రం దాకా టైం ఇస్తాను. అవయవాలు మొత్తం తీసి ఉత్త డోలను కుట్టి సమాధిలో పెట్టాడు. ఆ వ్యక్తిని యేసయ్య పిలిచాడు. పిలిస్తే తన్నుకొని బయటకు వచ్చాడు. రేపు సాయంత్రం దాకా సమయం ఇస్తాను చెప్పాలి. దేవుని స్తోత్రం. చనిపోయిన వారిని లేపడానికి యేసు ప్రభువారు వచ్చాడు. తర్వాత యేసు ప్రభువారు మరి ఎందుకు వచ్చాడయ్యా, ఇంక దేనికి వచ్చాడయ్యా అని మనం ఆలోచిస్తే, యేసు ప్రభువారు స్వస్థపరచడానికి వచ్చాడు. ఎవరు కూడా స్వస్థపరచలేని రోగాన్ని, ఎవరు కూడా బాగు చేయలేని రోగాన్ని స్వస్థపరచడానికి వచ్చాడు. ఈ రెండు విషయాలు చాలా క్లియర్గా వినాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు చాలా మందిని లేపాడు. యదవరాలు కుమారుని లేపాడు, యాయేరు కుమార్తెను లేపాడు, అంటే లాజర్ని లేపాడు, మరి ఇంకా చాలా మందిని చనిపోయిన వారిని లేపాడు. నేనేమంటానంటే, యేసు ప్రభువారు వాక్కులో ఎంత శక్తి ఉంది అనే దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. లాజరు లేచి బయటికి రా అన్నాడు కాబట్టి సరిపోయింది. ఆ మాట అనుకుంటా చనిపోయిన వారందరూ కూడా లేచి రండి అన్నాడు అనుకో, ఏమయ్యేది? అవ్వాదాము కానుండి చనిపోయిన వాళ్ళందరూ సమాధులు పక్కన కొట్టుకొని బయటకు వచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఆయన బాహుల శక్తి ఉంది. ఆయన ఆ మాట అనలేదు. మీరు ఆ మాట చదివితే, లాజరు స్వస్థంగా నువ్వు బయటికి రా అని పిలిచారు. 3 సార్లు లాజర్ని పిలవటం జరిగింది. 3సారి లాజరు సమాధుల నుంచి బయటికి ఆ పేట వస్త్రాలు ఏదైతే చుట్టబడాడో ఆ వస్త్రాలతో తిరిగి లాజరు బయటికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో పాయింట్, మరి ఎవరిని స్వస్థపరచడానికి వచ్చాడు, ఏం స్వస్థపరచడానికి వచ్చాడో మనం చూస్తే, రెండో పాయింట్ మనం చూస్తే, రక్తస్రావం కలిగిన వారిని చెప్పాలి. ఏ స్రావం కలిగిన వారిని? రక్తస్రావం కలిగిన వారి దగ్గరకు వచ్చి మీరు దగ్గర కానుతారా? ఏం చేస్తారు చెప్పాలి. రక్తస్రావం కలిగిన వారి దగ్గరకు వస్తే దగ్గరికి రానిస్తారా? ఏం చేస్తారు? దగ్గరికి రానివ్వడు. ఊరు బయట ఉంచుతారు. ఎక్కడ ఉంచుతారు? ఊరు బయట. ఎందుకంటే ఒక విధమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి, భయంకరమైన వాసన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దూరంగా ఉంచుతాం. శుభ్రంగా లేకపోతేనే దగ్గరికి రాని దూరంగా ఉంచుతారు. అయితే రక్తస్రావాన్ని బంధించడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ, మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటని ఆలోచించాలి. ఇది అపవిత్రతతో సంబంధించింది. అపవిత్రతను తీయటానికి, అపవిత్రమైన దాన్ని తొలగించడానికి యేసయ్య వచ్చాడు. అర్థమవుతుందా? పాత నిబంధన ప్రకారంలో ఒక స్త్రీ ప్రతి నెల బయట ఉంటారు కాబట్టి, అలా ఉన్నప్పుడు ఈ మంచాన్ని పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు 7 రోజులు ఈ మంచం మీద అపవిత్రత ఉంటుంది. గుర్తుపెట్టి వాళ్ళు అలా ఉన్నప్పుడు ఈ మంచానికి కనుక వాళ్ళు తాకారంటే, ఈ మంచానికి 7 రోజులు అపవిత్రత ఉంటుంది.
ఈ ఇంటిలో ఏ వస్తువునైతే తాగుతారో, ఈ ఇంట్లో ఏ వస్తువునైతే ముట్టుకుంటారో, ఈ ఇంట్లో ఏ వస్తువు మీద అయితే వాళ్ళు కాలు పెట్టినా చేతులు పెట్టినా వారు తగిలితే 7 రోజులు అపవిత్రత ఉంటుంది. ఎన్ని రోజులు? 7 రోజులు. యాడ్ నుంచి వచ్చింది చెప్పాలి, యాడ్ నుంచి వచ్చింది. దేవుడి సృష్టే కదా, దేవుడి యొక్క నిర్మాణమే కదా. మరి అపవిత్రత ఏంటి? దేవుని స్తోత్రం. దాన్ని పాత నిబంధనలో అపవిత్రంగా పోల్చారు, అపవిత్రంగా ఎంచారు, అపవిత్రమైన స్త్రీ అపవిత్రంగా ఉంది అని చెప్పారు. అర్థమవుతుందా? ఆ అపవిత్రతను తొలగించడం కోసమే యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త క్షమించాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ. ఏ స్త్రీ అంట? 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ. ఆమెను ఎక్కడ ఉంచారు? దూరంగా ఉంచారు, అందరికి ఎడంగా ఉంచారు. అపవిత్రంగా ఆమెను చూశారు, అపవిత్రాలుగా చూశారు, భయంకరమైన ఆ పాపంగా చూశారు. ఆమెను దూరంగా ఉంచారు. యేసుని గురించి విన్న వార్త ఆమె దాకా చేసింది. ఆమె ఎంది తర్వాత యేసయ్యను పట్టుకుంటున్న వాళ్ళు, యేసయ్య వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, అందరూ స్వస్థ పొందుకుంటున్నారు. అయితే నేను కూడా బాగుపడాలనుకుంటున్నాను, నేను కూడా స్వస్థత పొందాలనుకుంటున్నాను. ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు, నేను బాగుపడిపోతాను. చూడండి, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు, నేను బాగుపడిపోతాను అని చెప్పి ఆ జనాల్లో నుంచి దాక్కుని వెళ్ళిపోయి యేసయ్య వస్త్రపు చెంగునామా పట్టుకుంది. మనం చాలాసార్లు ఈ వాక్యం విన్నాం. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధనలో తొలగలేని ఆ అపవిత్రతని కొత్త నిబంధనలో మార్కు సువార్తలో బంధించి పెట్టాడు. దేవుని స్తోత్రం. దెబ్బెంబటే రక్తధార. యేసు ప్రభు వస్త్రపు చెంగు ఎప్పుడైతే పట్టుకుందామా, యేసయ్య వస్త్రాలు ఎప్పుడైతే పట్టుకుందో దెబ్బెంబటే ఆమె రక్తధార ఆగిపోయింది. ఆమెకు కలిగిన ఆ స్వస్థత ఆమెకు అర్థమైపోయి మోకాళ్ళతో గజ్జ గజ్జ వణుకుతుంది. అయితే ఆ వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టుకుందో, ఆ వస్త్రపు చెంగు ఎప్పుడైతే తాకిందో, తాకిన వెంటనే యేసయ్యలో నుంచి ఒక మహిమ ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆమె రక్తధార ఆగింది. ఆ సంగతి ఆమె గ్రహించింది, భయపడుతుంది. యేసు ప్రభువుని ఆయన వస్త్రాలు పట్టుకున్నాను, గబిక్కిన ఆయన వస్త్రాలు పట్టుకున్నాను అని ఆమె భయపడుతుంది. అయితే యేసు ప్రభువు అన్నాడు, అందరితో అన్నాడు, నన్ను ఎవరో తాకారు. చెప్పాలి, నన్ను ఎవరో తాకారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అంటే పేతురు అంటాడు, ప్రభువా ఏంటి మాట? ఎంతమంది జనం ఉన్నారు ప్రభువా? గుంపులుగా జనం ఉన్నారు, గుంపులుగా నిల్చుంటున్నారు జనం. అందరూ నీ మీద పడుతున్నారు. చెప్పాలి, అందరూ నీ మీద పడుతున్నారు, అందరూ నీకు తగులుతున్నారు, ప్రత్యేకంగా నన్ను పట్టుకున్నారు అని చెప్తావు ఏంటి ప్రభువా అంటే, లేదు నన్ను ఎవరో తాకారు అని. యేసయ్య నుంచి నా జనం చుట్టూ అలా పారి చూస్తున్నప్పుడు ఆమె మోకాళ్ళ మీద ఉండి గడగడ వణుకుతా ఏడుస్తా యేసయ్య కనిపించింది. దేవుని స్తోత్రం. దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, కుమారి భయపడమాకు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చెప్పాలి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మనకేముండాలి? చెప్పాలి, మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉండాలి? మనుషుల మీద కాదు. ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద. సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసంలో మన పునాది వేయాలి. విశ్వాసం ఉంటే సరిపోతుందా? ఇంకేమైనా చేయాలా? దేవుని స్తోత్రం. విశ్వాసం ఉంటే సరిపోతుందా? ఇంకేమైనా చేయాలా? మనం చేయాల్సింది కూడా ఉంది. ఇంకా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి మరొక మాటని మనము చూద్దాం.